మార్నింగ్ అందరికీ నమస్కారం. మా ఊయర్ బాగా రేట్ చేస్తున్నారు. మమ్మల్ని ఆదరిస్తున్నారు. మనల్ని అభిమానిస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మనం సక్సెస్ కావాలంటే ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. చాడీలు చెప్పేవాళ్ళు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ చాడీలు చెప్పేదనేది పురాణం నుంచి పూర్వం నుంచి కూడా జరుగుతుంది. ఒక చిన్న మాటకి దేవుడైన రాముడే సీతమ్మ వారిని అడవులకు పంపించారు. దేనివల్ల? మధ్య మాటల వల్ల, నిందలు మోపటం వల్ల. ఇలా వాళ్ళకేముందంటే అది ఒక రకమైన ఆనందం. దానివల్ల ఎంతమంది నష్టపోతారో, ఎంతమంది బాధపడతారో వాళ్ళకి తెలియదు. మంచి స్నేహితులు ఎదురుంటే వాళ్ళ మధ్యలో మూడో వాడు చేస్తారు. వాళ్ళ యొక్క బాగా సంతోషంగా వాళ్ళు మాట్లాడుకోవడం చూసి అసూయ పుట్టి ఇతనికి పడకపోతే పోయి అక్కడ పోయి నిప్పి పెట్టేస్తాడు. ఇంకా మధ్యలో మనుషుల మాటలు మనకి భజన చేసి రెచ్చగొడుతుంటే మనం ఏమనుకుంటాం, నిజం అనుకొని మనం మన నమ్మకంగా మనతో స్నేహంగా ఉండే వాళ్ళనే దూరం పెట్టేస్తుంటాం. ఆలోచన చేసుకోండి ఒకసారి ఎవరైనా కానీ. మధ్య మాటల వల్ల ఎన్ని కుటుంబాలు పోయినాయో, ఎంతమంది అన్నదమ్ములు విడిపోయారో, ఎంతమంది మంచి స్నేహితులు విడిపోయారో వాళ్ళిద్దరికి తెలుసు. అన్ని సంవత్సరాలు స్నేహం చేసాము మనం, ఎవరో ఏందో ఎవరికొకరు తెలిసినట్టు కదా. అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడా, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదా అనేది తెలిసి ఉంటుంది గతంలో. కానీ వీళ్ళ మధ్యలో చెప్పే మాట అది నిజమా అబద్ధమో మనం తెలుసుకోలేక వాళ్ళు వీళ్ళ దగ్గర ఏదో మెప్పు పొందాలనో లేకపోతే గొడవ పెట్టాలనో విభిద్రంగా చెప్తుంటారు. అది నిజం నమ్మేస్తుంటారు, ఆవేశం తూగిపోతుంటారు. దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. అటు 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 నుంచి ఇటు మనకు మాటలు చెప్పారంటే రేపు మన దగ్గర నుంచి ఇంకొకరికి ఎందుకు చెప్పరు ఆలోచన చేసుకోండి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇటు అటు చెప్పే మాటను నమ్మద్దు దయచేసి. దానివల్ల చాలా నష్టపోతారు. ఉదాహరణకు నేను ఇంతకుముందు మా పిల్లలు చదువుకునే రోజుల్లో నేను ఒకసారికి షేవింగ్ చేసుకునే షాప్కి వెళ్ళేవాడిని. అతను మంచి స్నేహితుడు, ఒకప్పుడు మంచి స్నేహితుడు అతను కూడా నాకు. కానీ మా పిల్లలు కొంచెం చదువులో కొంచెం ముందుంటాం అతనికి అసూయ కలిగించింది. ఇంకా రెగ్యులర్గా డూప్ చెప్పేవాడు అనమాట. అక్కడ రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు మా అమ్మాయికి ఎక్కువ వచ్చినాయి, మీ అమ్మాయికి తక్కువ వచ్చినాయి అని ఇట్లా రెగ్యులర్గా చెప్పేవాడు. నేను నేను అది నిజం అనుకున్నా. మీ ఇంటికి వచ్చి మా అమ్మాయి మీద ఎగురుతాను, సరిగ్గా చదవలేదు మీరు, అది ఇది అని చెప్పి ఎగిరేవాడు రోజు. అట్లా ఎగరంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసింది. ఎగ్జామ్ రాగానే వాళ్ళ అమ్మాయికి 491 మార్కు వచ్చింది, మా అమ్మాయికి 518 వచ్చింది. అతను ఏమన్నాడంటే చూసి రాస్తే వస్తే లేకపోయాడు. అంటే వాళ్ళు మనం ఎట్ట సక్సెస్ అయినా వాళ్ళకి ఏముంది, నోరే కదా, ఇటు ఇటు 2 పక్కలు తెప్పచ్చు. వాళ్ళకి ఒకవేళ ఎక్కువ వస్తేనేమో వాళ్ళకి తెలివితేటలు, ఎదుటి వాళ్ళ సక్సెస్ అయితే చూసి రాసినట్టు ఇలా ఉంటాయి. రోజు దాదాపు ఒక 4 సంవత్సరాలు యాతన పెట్టే మా అమ్మాయిని. అంటే 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా, కర్మగారి ఇంటర్మీడియట్ దాకా వాళ్ళ అమ్మాయితో చదవాల్సి వచ్చింది మా అమ్మాయి. ఇతనేమో నేను స్నేహితుడు అనుకుంటున్నాయి అనుకొని పోతున్నా రోజు. అక్కడికి పోయినప్పుడల్లా గడ్డానికి ఇటుకి పోయినప్పుడల్లా ఇదే గోల. సరే గోల ఏది ప్రెజర్ పెట్టి ఇంటర్ కూడా అయిపోయింది. ఇంటర్ ఎగ్జామ్లో వాళ్ళ అమ్మాయి సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. చూసి రాశారు అబ్బా అని అన్నాడు. మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు ఇక్కడ. ఏదంటే ఎదుటి మనిషిని మానసిక క్షోభకు గురి చేయాలంటే డమ్మీ మాటలు చెప్పాలి. డమ్మీ మాటలు చేస్తే మనం అది నిజం అని నమ్ముకుంటాం. అయిపోయింది. ఇంకా టీటీసీ ఎగ్జామ్ పోయినా కూడా ఇంక ఇదే అంటే ఎదుటి మనిషి మీద ఒక లేని అభూత కల్పనగా సృష్టిస్తే వాడు మానసికంగా కుంగిపోతాడు. అది నిజమా అబద్ధమని తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఇంకా తర్వాత ఇంకా మా అమ్మాయి ఒకరోజు ఏం చేసిందంటే చిన్నగా టీటీసీ ఎగ్జామ్కి పోతే ఆ ఎగ్జామ్లో అదేదో ఉంటాడు కుందేలు దొరికింది ఒక అతనికి రోజు ఎప్పుడో ఒకసారి లక్కుగా ఆ అమ్మాయికి రెగ్యులర్ కోచింగ్ తీసి అదృష్టం బాగుండే వాళ్ళకి వచ్చిన పేపర్ ఒకరు రాడు. మార్కులు ఎక్కువ వచ్చారు. ఇంకా తప్పిడి కొట్టుకొని ఇంకా గందరగోళం చేశాడు. ఇంకా అక్కడ 2 సంవత్సరాలు చదువు అయిపోయిన తర్వాత అది కూడా అయిపోయింది. ఫస్ట్ 2014లో ఈ ఎగ్జామ్ రాశారు, టీచర్స్ సెలక్షన్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాస్తే కర్మగాలి మా అమ్మాయి మీద ఒక 8 మార్కులు 2 మార్కులు 3 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి. అయితే ఉద్యోగం వచ్చేదే, వాస్తవంగా ఉద్యోగం వచ్చేదే. అతనికి వచ్చిన దానితో తృప్తి పడలేక పక్కన వాళ్ళని ఎలా పతనం చేయాలని చెప్పే లెక్కలో అంతకుముందు ఒక్కసారిగా విజయం లభించింది కదా, ఎప్పుడు రాడు ఒక్కసారి విజయం లభించేటికి ఇంకా అక్కడి నుంచి ఇంకా 2 సంవత్సరాలు ఇక మమ్మల్ని అందరినీ కూడా నన్నొక్కనే కాదు ఆ క్లాసులో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో అక్కడ గడ్డానికి క్రాప్ కోచింగ్ అందరూ చెప్పేవాడు ఏమని, వాళ్ళందరికీ జనరల్ నాలెడ్జ్ లేదబ్బా, మార్కులు అంటే వచ్చినాయి కానీ జనరల్ నాలెడ్జ్ లేదు. వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ లేదు. మా అమ్మాయే తెలియకలది పట్టుబట్టింది. మా అమ్మాయి టీవీలో వచ్చి న్యూస్ కానీ పేపర్లో వచ్చే న్యూస్ కానీ అన్నీ చూసి జనరల్ నాలెడ్జ్ ఉంది చదివారు. వాళ్ళన్నీ చూసి రాసి పాస్ అయ్యారు. అప్పట్లో వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ లేదని ఇట్లా ప్రచారం చేసి
మమ్మల్ని అందరిని ఎగతాళి చేయడం మొదలుపెట్టేవాడు. ఇంకా కొన్ని రోజులకి దాదాపు 7 సంవత్సరాలు అనుభవించిన తర్వాత నేను ఇంటికి వచ్చి మా అమ్మాయిని ఎవరికి ప్రెజర్ పెడతా పోటీ తత్వం పెడుతున్నారనమాట. మనం గమ్మునున్నా అవతల రెచ్చగొట్టేటప్పుడు బాధగా ఉంటుంది కదా! ఇలాగే జరుగుతుంటుంది. రెచ్చగొట్టేవాళ్ళు, స్విచ్ పెట్టేవాళ్ళు మన పక్కన ఉంటే అది మనకే ఎఫెక్ట్ వాళ్ళ మాట వింటే. నేను ఇంటికి వచ్చి మా అమ్మాయిని ప్రెజర్ పెడతా ఉన్నాను. ఒకరోజు తట్టుకోలేక, నాన్న నువ్వు ఆ అంకుల్ సహవాసంగా మానుకోకపోతే మేము చచ్చిపోతాం నాన్న. ఆ తర్వాత మీరు ఎంత చదివించి మనకు ప్రయోజనం ఏంది? నువ్వు పెట్టే టార్చర్‌కి. తల్లిదండ్రులు ఇట్లా పక్కన వాళ్ళ మాట విని పిల్లల మీద టార్చర్ పెడితే ఇట్లాంటి చదువుల్లో రాక చచ్చిపోయేది అందుకే పిల్లలు. దయచేసి వాళ్ళ స్నేహం మానుకో అన్నాను. ఇంకా అతని స్నేహం మానుకొని వదిలేసా. ఎవరి కర్మ వదిలే. సరే ఎగ్జామ్ రాసాం, ఎవరి అదృష్టం వల్లని వదిలేసాం. చూసారా అందరినీ ఏడిపించి అతను పైశాచిక ఆనందం పొందినందుకు జాబ్ రావాలి వాళ్ళ అమ్మాయికి లెక్క ప్రకారం. వాళ్ళ అమ్మాయి కన్నా ఏజ్ ఒక 2, 3 రోజులు 5 రోజులు ఎక్స్ట్రా ఉన్న అమ్మాయికి సేమ్ అదే మార్కులు వచ్చేసరికి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. చూశారుగా, ఎదుటి వాళ్ళని పొద్దుగూకులు ఎదుటి వాళ్ళ మీద పడి ఏదో ఒకటి అంటా ఉంటే మధ్య మాట వింటే మన కుటుంబం మనమే నష్టపోతాం, మనమే ఇబ్బంది పడతాం. ఈ భజన చేసే బ్యాచ్ వల్ల చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవతల వాళ్ళ విషయాలు తీసుకొచ్చి మీకు చెప్పాల్సిన అవసరం ఏంది? అక్కడ ఇంత ఏమి లేకపోయినా మిమ్మల్ని వాళ్ళు ఏదన్నారు వీళ్ళు ఏదన్నారు, మనం అది వాళ్ళు అన్నారు ఏదని మనం ఆవేశపడతాం. కానీ వాళ్ళు ఎందుకంటారు మమ్మల్ని అని కానీ కొంచెం ఆలోచన చేయగలిగినట్టే సమస్య ఉండదు. ఇలాగా మనం తినబోయేటప్పుడు ఇట్లా మనం ఎదుటి వాళ్ళ మీద పొద్దుగూకులు అంటా ఉంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మనల్ని ఒకరి మీద ఏం లేకుండా పొద్దుగూకులు అంటా ఉంటే దానివల్ల మనమే క్షోభకు గురవుతాం, మనమే నష్టపోతాం. అతను అందరినీ ఇలా అని లాస్ట్లో పండగ చేసుకొని స్వీట్లు పంచాడు. జాబ్ నోటికి చేతికాడికి రాకముందే పండగ చేసుకొని అందరికీ మమ్మల్ని అందరిని ఎగతాళి చేస్తూ అందరు గోలం చేశాడు. తీరా లాస్ట్కి తలకాయ ఎంచుకున్నాడు. ఇంకా నేను తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే ఇంక ఇతని స్నేహానికి నమస్కారం పెట్టాను. ఆ తర్వాత అతనికి సంబంధించిన వాళ్ళ స్నేహితులు ఎంతమంది ఉన్నారో అందరూ కట్ చేసుకున్నా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మన పక్కన ఎప్పుడు కూడా రెచ్చగొట్టేవాళ్ళు, చిచ్చు పెట్టేవాళ్ళు మన పక్కన పెట్టుకోకూడదు. భజన బాగానే ఉంటుంది. కానీ ఆ భజన వల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది మనం అనుకుంటాం వీళ్ళు మన పట్ల కృతజ్ఞతగా ఉన్నారని. ఎప్పుడు ఎవరు అవతల వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మీకు చెప్పేటప్పుడు రేపు మీ దగ్గర నుంచి ఇంకో దగ్గర చెప్పలేని గ్యారంటీ ఏంది? కావాలని చూసుకోండి, వాళ్ళు కూడా ఎక్కువ రోజులు మమ్మల్ని పూర్తిగా దెబ్బతీసి పక్కకి వెళ్ళిపోతారు. అది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు కానీ తెలుసుకొని కళ్ళు తెరవండి. మంచిది చెడు అని తెలుసుకోండి. ఈ భజన చేసేవాళ్ళని, పొలాలు పెట్టేవాళ్ళని, చిచ్చు పెట్టేవాళ్ళని కూడా పక్కన పెట్టుకోవద్దు. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నా అనుభవం చెప్తున్నా, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.